ధనురాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి చతుర్థ స్థానమున బుధుడు ఈ వారంలో పంచమ స్థానంలోకి వెళ్ళారు. అయితే 4లో ఉండేటువంటి బుధునకు 5వ స్థానమందు ఉండేటువంటి బుధునకు చాలా వ్యత్యాసం ఉంటుంది. పంచమం బుద్ధి, ప్రజ్ఞ, మేధస్సు వీటికి సంబంధించినటువంటి స్థానం. అందులో బుద్ధికారకుడు బుధుడు సంచరిస్తూ ఉండడము, ఆయనే వృత్తి కారకుడు కూడా అవుతూ ఉండడం వల్ల ఆలోచనాత్మకమైనటువంటి శక్తి ఇస్తాడు. అంటే ఈ ధనురాశి వారు ఎవరైనా ఉద్యోగపరంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నా, వ్యాపార పరంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నా, లేదా చదువులో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం వీరు ఏదైనా ప్రయత్నం చేస్తూ ఉన్నా, అటువంటివన్నీ కూడా కొద్దిగా సక్సెస్ చేయడానికి బుధుడు ఎక్కువగా అవకాశాన్ని ఇస్తూ ఉంటారు. గురుబలం ఉండనే ఉన్నది. ఆ గురుబలం ఉన్నంత వరకు దైవబలం కాపాడుతుంది. మనకి చాలా మందికి తెలియదు గురుబలం ఉందంటారు, కానీ మన జీవితంలో చాలా ఇబ్బందులు వస్తూ ఉన్నాయని అనుకుంటారు. కానీ ఇక్కడ ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి, భగవంతుడు మనల్ని ఏ విధంగా కాపాడుతాడో మనకి అర్థం కాదు. విపరీతమైన ఉధృతి కలిగి ఉన్నటువంటి ఇబ్బందులు రావాల్సిన టైంలో అవి అంత ఉధృతంగా రావు. సప్తమంలో గురుడున్నారు, ధనురాశి వారిని కాపాడుతాడు. ఖచ్చితంగా రాశ్యాధిపతి ఎప్పుడూ ఆ రాశిని కాపాడుకుంటూ ఉంటారు. రజదర్శనం, ఆరోగ్యం, గాంభీర్యం, గాత్రపోషణం. మనం ధైర్యంగా ధనురాశి వారు నిలబడ్డారు అన్నా, లేదు ప్రముఖులతోటి మాట్లాడుతున్నారు అన్నా, లేదు ప్రముఖమైనటువంటి స్థానాల్లో కొనసాగుతున్నారు అన్నా, లేదు ఆర్థికంగా పడిపోకుండా నిలబడ్డారు అన్నా, మానసికంగా పడిపోకుండా నిలబడ్డారు అన్నా, అలాగే ఏది పోయినా మీ గాంభీర్యతను వదిలిపెట్టకుండా నిలబడ్డారు అన్నా దానికి గురుడు కారణం. అలాగే ఇప్పుడు ఈ వారంలో బుధుడు కూడా చేరి ఉన్నారు కాబట్టి మరిన్ని మీరు ముందుకు తీసుకెళ్ళడానికి జీవితంలో ఇది ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తుంది. బుధుడు పంచమంలో కొత్త ఆలోచనల్ని, ఒకే పనిని అనేక రకాలుగా చేసేటువంటి మార్గాలకి కారకుడు. అంటే ఈ పనిని మనం ఇలాగే చేయాలేమో అనుకుని గత కొద్ది కాలంగా మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారనుకోండి, ఈసారి వేరే మార్గం దొరుకుతుంది. ఇది కాకపోతే ఇంకో దారి దొరుకుతూ ఉంటుంది. అలాగా జీవితంలో పనికొచ్చేటువంటి వాటినన్నింటినీ ముందుకు తీసుకెళ్ళగలుగుతూ ఉంటారు. వృధాగా కాలక్షేపం చేయకండి. చతుర్థ స్థానం ముందు శని కుజులు ఉన్నప్పుడు ఇంటి దగ్గర నుండి సపోర్ట్ ఉండదు. అంటే ఇంట్లో పెద్ద బలం ఉండదు. మానసికమైన సంతృప్తి, మానసికమైన ఆరోగ్యం ఇవేమీ ఉండవు. ఎంతసేపు మీరు ఒక పోరాట పటిమతోటే జీవనాన్ని సాగించవలసి వస్తుంది. అది మరికొంతకాలం ఉన్నది. ఈ శని కుజుల యొక్క యుతి దాటాలి. అప్పటి వరకు సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండండి.